హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పనస గింజల కూర ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ సీజన్లో మనం పనసకాయ కూర, పనస పొట్టు కూర, పనస గింజల కూర ఎలా చేయాలి అన్నది అంటే రెగ్యులర్గా మనకి ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి మనం రెడీ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా మనం పనస గింజల్ని ఇలా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. బాయిల్ చేసిన తర్వాత ఇలా చూడండి, దానిపైన ఇలా పీల్ వస్తుంది. ఆ పీల్ని నెమ్మదిగా ఇలా తీసేసుకోండి. బాయిల్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుందండి. అలా ప్రతి గింజకు కూడాను నీట్గా తీసుకొని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత వాటన్నిటిని కూడా అలాగే చేసేసి పక్కన పెట్టుకోండి. సో రెడీ చేసి నేనైతే ఒక 1/2 కిలో వరకు ఉంటాయండి గింజలు. సో ఆ గింజల్ని తీసుకున్నాను. అలాగే మసాలా దినుసులు ఏమేమి కావాలి అన్నది పోపుకి కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇలా మనం తీసుకుంటాం. అలాగే టమాటాని ఒక 2-3 టమాటాలని మిక్సీలో గ్రైండ్ చేసేసేయండి. జీలకర్ర, ధనియాలు, గరం మసాలా పౌడరు, సాల్ట్ సరిపడినంత, కారం, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ముందుగానే పక్కన పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద సైజు 4 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనివ్వండి. సో అది హీట్ ఎక్కిన తర్వాత మీరు ఒక 3 టేబుల్స్ నాన్ వెజ్ ఎలా అయితే వండుతారో అలా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ బాగుంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆ తర్వాత ఈ ఆనియన్స్ పోపు దినుసులన్నీ కూడా అందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి. అలా మిక్స్ చేస్తూ ఆయిల్ వేడెక్కిన తర్వాత అలా నెమ్మదిగా మిక్స్ చేస్తూ ఉండండి. కొద్దిగా సాల్ట్ వేయండి, అలాగే పసుపు కూడా వేయండి. వేసాక నెమ్మదిగా అలా స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా అలా మీరు ఫ్రై చేస్తూ ఉండండి పోపు అంతా కూడా. సో నెమ్మదిగా అలా అయిన తర్వాత మీరు ముందుగా ధనియాలు, జీలకర్ర పౌడర్ ఉన్నాయి కదా, గరం మసాలా, అవన్నీ కూడా ఇప్పుడే వేసేసుకోండి. నెక్స్ట్ అలా మిక్స్ చేస్తూ ఉండండి. ఈలోపు నెమ్మదిగా అవి ఫ్రై అవుతూ ఉంటాయి. సో మా ఇంట్లో అయితే మాత్రం నాకు అందరూ వంటలో హెల్ప్ చేసేవాళ్ళేనండి. సో బాయిల్ చేసేటప్పుడు దాన్ని పీల్ చేయడానికి మా పెద్ద అబ్బాయి అయితే, కట్ చేయడానికి మా చిన్న అబ్బాయి, అలా అందరూ కలిసి ఈ కర్రీని కుక్ చేసాం. సో అవుట్ఫిట్ ఎలా వస్తుందన్నది చూద్దాం. సో దాని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయినంత వరకు కూడా జస్ట్ అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో అలా కట్ చేసుకున్న ముక్కలు రెడీగా పెట్టుకుందాం. సో అలా ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుంటాం. అందులో కారం వేసుకొని అలా మిక్స్ చేస్తూ ఉండండి. అలా మిక్స్ చేస్తున్న తర్వాత టమాటా గ్రేవీ అంటే టమాటాని మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నామని చెప్పాం కదా, మిక్సీ చేసి అది ఇందులో మిక్స్ చేసేసుకోండి. సో బాగా దీన్ని అడుగు నుంచి కలుపుకోవాలి. మ్యాక్సిమం మనకి అడుగేమి పట్టదులేండి, కానీ మనం అలా కలుపుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది. అలా నెమ్మదిగా మిక్స్ చేసిన తర్వాత చూడండి, బాయిల్ అవుతున్నట్టు మీకు తెలుస్తుంది. ఇలా బబుల్స్లా పైకి వస్తూ ఉంటుంది. సో బాయిల్ అయిన తర్వాత మీరు ఈ పనస గింజలు కట్ చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా అన్నీ వేసేసేయండి. వేసేసి ఒకసారి మిక్స్ చేశాక, ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి మీరు కొద్దిగా వాటర్ మిక్స్ చేసేసుకోండి అందులో. సో వాటర్ వేసేసి జస్ట్ మనకి గ్రేవీలా రావడం కోసం సో వాటర్ మిక్స్ చేసేసి అలాగా కలపండి. సో అలా కలిపిన తర్వాత మీకు కాసేపు ఒక 2-3 మినిట్స్లో మీకు బాయిలింగ్ లాగా వచ్చేస్తుందండి. వాటర్ జస్ట్ దగ్గర పడిన తర్వాత మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే, మీకు బంగాళదుంప మసాలా కర్రీ ఎప్పుడైనా తినే ఉంటారు కదా, సో అలాగే మనకి పనస గింజల కూర కూడా మసాలాతో చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. చాలా చూడండి, నాది ఇప్పుడు బాయిల్ అయిపోయింది. సో బాయిల్ అయిందా లేదో చెక్ చేసుకోవడం కోసం నేను ఒక చిన్న గిన్నెను తీసుకొని ఇలా స్మాష్ చేస్తాను. చూడండి అది ఎంత నీట్గా ఉడికింది. మాకెంతో ఇష్టమైన పనస గింజల కూర రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ కూర నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.